విహారీతో సుభాష్ ఇలా అంటూ ఉంటాడు, చూడు నువ్వు ఈ బాండ్ పేపర్స్ని ఆల్రెడీ చించేసావు, కానీ నేను ఎంత 50 కోసం ఇంకొకటి ఎక్స్ట్రా పెట్టుకున్నాను. అయితే ఈ బాండ్ పేపర్స్ మీద నువ్వు సంతకం చేయాలి అని అంటే అప్పుడు విహారీ సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఏంటి చూస్తున్నావు, నీకు ఇంకొక ఆప్షనే లేదు, ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు సంతకం చేయాల్సిందే అని అంటూ సుభాష్ అంటాడు. లేదంటావా, నీ ఫ్యామిలీ మెంబర్స్ని చూసావు కదా, అక్కడ వాళ్ళు ఇక్కడ నీకు ఎంతో అభిమానించే ఇంకొక అమ్మాయి, అందరినీ ఏం చేస్తానో తెలుసా నీకు అని అంటూ సుభాష్ అంటాడు. అలా అనేసరికి ఇక విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పటికి యమునతో వాళ్ళతో మాట్లాడించేసరికి యమున వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. సహస్ర యమున వాళ్ళు కూల్ అయిపోతారు. ఇక లక్ష్మికి ఫోన్ చేయించాలని చెప్పేసి సుభాష్ ఇలా అంటూ ఉంటాడు. చూడు నువ్వు సంతకం చేయి, తర్వాత అన్ని సంగతిలో నేను చెప్తాను కదా, నేను వదిలిపెడతాను ఈ సంతకాలు చేశామంటే అని సుభాష్ అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే విహారీ కోపంగా చూస్తూ, ముందు నాకు లక్ష్మితో మాట్లాడించండి అని అంటే మాట్లాడిస్తాంలే కానీ ఫస్ట్ ఈ సంతకాలు చేయు అని అంటే విహారీ సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఏంటి చేయవా, సరే ఫస్ట్ తనతో మాట్లాడు, కానీ తనకి కూడా అనుమానం రాకూడదు, నువ్వు ఇక్కడే ఉన్నావని మా దగ్గరే ఉన్నావని డౌట్ రాకూడదు, ఎందుకంటే వాళ్ళు బయట వెతకటం మొదలు పెడతారు కాబట్టి అని అంటూ సుభాష్ అంటాడు. అలా అనేసి ఫస్ట్ సంతకం చెయ్యి, తర్వాత మాట్లాడిస్తాను అని అంటే ఇక అప్పుడు విహారీ అలా చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే నేను దీని మీద సంతకాలు చేయను అని విహారీ అంటాడు. ఎందుకు చేయవురా అని చెప్పి సుభాష్ మళ్ళీ కొడతాడు. నువ్వు సంతకాలు చేయకుండా ఇక్కడ నుంచి నేను వదిలిపెట్టను అని సుభాష్ అంటాడు. అలా అనేసరికి ఇక అప్పుడే లక్ష్మి వెతుకుతుందని చెప్పి ఆ రౌడీ ఫోన్ చేయడంతో ఇక అంబికకి ఫోన్ చేసి ఇలా చెప్తాడు సుభాష్, లక్ష్మి ఎంక్వైరీ చేసిందంట పోలీస్ ఆఫీసర్ని పట్టుకొని విహారీ గురించి అని అంటే ఇక దానికి కూడా ఫోన్ చేసి మాట్లాడు, ఇందాక మా వదిన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు, అలాగే విహారీ చేత లక్ష్మికి మాట్లాడించు, అప్పుడు అది కూడా కూల్ అయిపోతుంది, అప్పుడు మన పని ఈజీ అవుతుంది కదా అని అంబిక చెప్తుంది. ఇక అప్పుడే సుభాష్ సరే అంబిక అనేసి ఫోన్ పెట్టేసి లోపలికి మళ్ళీ వస్తాడు. ఇక అప్పుడే రేయ్ నేను చెప్పినట్టుగా మాట్లాడు, దానికి ఏ మాత్రం డౌట్ రాకూడదు అని సుభాష్ అంటాడు. అప్పుడే విహారీ సరేనంటాడు. ఇక గన్ నుదుటను పెట్టి ఫోన్ కల్పిస్తాడు లక్ష్మికి. లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి ఒక్కసారిగా హలో అని అంటుంది. విహారీ హలో లక్ష్మి అని అంటాడు. విహారీ వాయిస్ వినగానే లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది. విహారీ గారు మీరా అని అంటే అవును నేనే లక్ష్మి అని అంటూ విహారీ అంటాడు. ఇలా నుదుటన గన్ పెట్టి ఇలా నొక్కుతూ ఇలా అంటూ ఉంటాడు సుభాష్, చెప్పు చెప్పు అనేసి. ఇక లక్ష్మి చాలా సంతోషంగా ఏమైపోయారు విహారీ గారు, మీకోసం నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను తెలుసా, మీ ఫోన్ ఎందుకు కలవట్లేదు అని అంటే నా ఫోన్లో సిగ్నల్స్ లేవు లక్ష్మి, అందుకే ఫోన్ కలవట్లేదు అని చెప్పడంతో ఇక చాలా సీరియస్గా ఇలా నొక్కుతూ ఇలా పొడుస్తూ చెప్తూ ఉంటాడు సుభాష్, చెప్పు చెప్పు అనేసి. అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది, అవును విహారీ గారు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే నేను ఢిల్లీకి వెళ్ళాను లక్ష్మి, మన ప్రాబ్లం అయింది కదా మనీ కోసం, దానికోసమే ఢిల్లీకి వచ్చాను అని అంటూ చెప్తాడు. అక్కడ హ్యాకర్స్ ఎవరు ఏంటి తెలుసుకుందామని వచ్చాను అంటే అవునా విహారీ గారు అని లక్ష్మి చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. పక్కనే ఉన్న ఎస్ఐ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది, లక్ష్మి విహారీతో సంతోషంగా మాట్లాడుతుంది కదా అనేసి. ఇక వెంటనే లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, విహారీ గారు మీరు జాగ్రత్తగానే ఉన్నారు కదా అంటే అవును లక్ష్మి అని అంటే ఇక వెంటనే విహారీ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, వీళ్ళు ఎప్పుడైనా నా దగ్గర నుంచి ఫోన్ తీసుకోవచ్చు, ఆలోపు లక్ష్మికి ఖచ్చితంగా నేను అర్థమయ్యేలా చేయాలి, లక్ష్మికి ఇంకా నేను కిడ్నాప్ అయ్యానని తెలిస్తే తను ఏదో ఒకటి చేస్తుంది అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు. అంతలో సుభాష్ ఫోన్ తీసుకుంటూ ఉండగానే లక్ష్మి అని చెప్పి విహారీ కంగారుగా గట్టిగా అరుస్తాడు. సుభాష్ ఫోన్ లాక్కొని ఫోన్ కట్ చేసేస్తాడు. అది వినేసరికి ఇక నవ్వుతూ ఉన్న లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది, ఇదేంటి విహారీ గారు ఇలా పిలిచారు, ఏదో కంగారు పడుతున్నట్టుగా అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక విహారీని అలా అర్థమయ్యేలాగా చేశాడని చెప్పేసి సుభాష్ కొడుతూ ఉంటాడు. ఏంట్రా తనకి అర్థమయ్యేలా చేస్తావా, నేను ఊరికే మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేయడానికి నేను నిజంగా వెళ్ళిపోయానని చెప్పమంటే నువ్వు కిడ్నాప్ అయ్యానని
అర్థమయ్యేలా చేస్తావా అని చెప్పి సుభాష్ కొడుతూ ఉంటాడు విహారిని. విహారికి స్పృహ పోతూ ఉంటుంది. షూట్ చేసి చంపేస్తానరా నేను అని చెప్పేసి అంటూ గన్ గురిపెట్టి మళ్ళీ అంబిక అంటుంది కదా, వాడు చేస్తే ఆస్తి మొత్తం ట్రస్ట్కు పోతుందని మాట గుర్తొచ్చి చాలా చిరాకు పడిపోతూ సుభాష్ వీని చంపలేకపోతున్నానే అని తిట్టుకుంటూ కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక అలా కొట్టి ఇంకా విహారీ అలసిపోయి దెబ్బలు పడి ఇంకా నీరసించిపోతాడు. ఆ తర్వాత ఇంకా విహారీ అలా బాధగా ఉంటాడు. ఇక అలా పడిపోతాడు విహారీ. ఇక్కడేమో లక్ష్మి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే ఎస్ఐ ఇలా అంటుంది, ఏంటి లక్ష్మి ఇప్పుడు ఓకే కదా, హ్యాపీనా విహారీ గారితో మాట్లాడావు కదా అని అంటే, లేదమ్మా విహారీ గారు మీద డౌట్గా ఉంది నాకు. అంటే ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి, ఇప్పుడే కదా నువ్వు విహారితో మాట్లాడావు, సంతోషంగా మాట్లాడావు కదా అంటే, ఇంకే ఎందుకు డౌట్ అంటే అసలైన డౌట్ ఇప్పుడే మొదలైందమ్మా అని అంటూ చెప్పేసరికి, ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి, డౌట్ ఎందుకు, విహారి బాగా మాట్లాడాడు కదా అంటే, లేదమ్మా ఆయన చివరికి నాకు అర్థం అయ్యేలాగా తను అర్జెంట్ చూసారా, అది డౌట్గా ఉంది నాకు అంటే, ఏం కాదులే లక్ష్మి ఏదో కంగారుగా ఉండుంటాడు అందుకనే అలా అనిపించింది అంటే, లేదమ్మా ఎంత టెన్షన్లో ఉన్నా ఎంత కంగారుగా ఉన్నా అసలు నాతో విహారి గారు ఎప్పుడు అలా అరవలు అలా పిలిచలేదు, ఇప్పుడు మాత్రం కొత్తగా అనిపించింది, అందుకనే తనేదో బాధలోనో టెన్షన్లోనో ఉన్నాడని నాకు అనిపించింది అంటే, చూడు లక్ష్మి విహారీ గారికి ఏమీ అవ్వలేదు, ఆయన చాలా సంతోషంగా మాట్లాడారని నాకు అర్థమైంది, నువ్వు అనవసరంగా కంగారు పడి నన్ను కంగారు పెట్టకు, ఏం కాదులే విహారీ ఇప్పుడు మాట్లాడాడు కదా వచ్చేస్తాడులే అని అంటూ ఇంకా ఎస్ఐ వెళ్ళిపోతుంది బయటికి, నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి. కానీ లక్ష్మికి అనుమానం పోదు, అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా నాకు తెలిసి విహారీ గారికి ఏదో జరిగింది, ఏం జరుగుంటుంది అని లక్ష్మి కంగారు పడుతూ ఆలోచిస్తూ విహారీ మాట్లాడే మాటలు ఆ విధానం అంతా తలుచుకుంటూ గుర్తు తెచ్చుకుంటూ లక్ష్మి ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక్కడేమో యమున హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది, విహారికి ఏం కాలేదు కదా అనేసి. ఇక అప్పుడే సహస్ర కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా యమునకి మందులు మెడిసిన్స్ ఇస్తూ, అత్తయ్య మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇలా కంగారు పడితే ఎలా చెప్పండి, మీరు టెన్షన్ పడితే బాగా టెన్షన్ పడతాడు కదా అని సహస్ర అంటుంది. ఇక అప్పుడే యమున ఆలోచిస్తూ ఉంటుంది, నా టెన్షన్ అంతా ఆ లక్ష్మి కోసమే, విహారి మళ్ళీ దాని దగ్గరికి వెళ్తాడేమో, ఆ లక్ష్మి మళ్ళీ ఇంట్లోకి వస్తే ఎన్ని గొడవలు అవుతాయో ఏంటో అని చెప్పి యమున ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటత్తయ్య గారు ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు ఏదో విషయం గురించి అని సహస్ర అంటుంది. ఏమీ లేదులేమ్మా అని అంటూ చెప్పడంతో సరే అని చెప్పేసి బాధపడుతూ యమున కూర్చొని ఉంటుంది. ఆ తర్వాత విహారి అలా నీరసంగా పడిపోయి ఉంటాడు. ఆ రౌడీలంతా పక్కకు వెళ్ళిపోయి కూర్చొని ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వెంటనే లక్ష్మి ఇలా అనుకుంటుంది, ఇప్పుడే నేను విహారి గారి కోసం వెతకాలి, ఆయన ఇక్కడే ఎక్కడో ఉండుంటారో, ఆ కార్ అక్కడ ఉంది అంటే ఆ చుట్టుపక్కల ఏరియాలోనే ఎక్కడైనా ఉన్నారేమో, నాకెందుకో కీడు శంకిస్తుంది, ఆయన ఖచ్చితంగా కిడ్నాప్ అయ్యారో లేదంటే ఎవరైనా ఏదైనా చేశారా, వాళ్ళ నాన్నగారికి ఇలా చంపారు అంటే ఆయనకు కూడా ప్రాణహాని ఉందని ఆ రోజు పోలీస్ ఆయన చెప్పారు అంటే ఖచ్చితంగా విహారి గారికి ఏదో అపాయం కలిగింది, లేదంటే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుంది, అలాగే ఇప్పుడు నాతో మాట్లాడినప్పుడు చాలా తేడాగా అనిపించింది అంటే నేనే వెళ్ళి వెతుకుతాను అనేసి లక్ష్మి బయటికి బయలుదేరుతుంది. లక్ష్మి అలా రోడ్డు మీద అంతా వెతుకుతూ తిరుగుతూ ఉంటుంది. ఇలా గల్లీలలో అక్కడ ఇక్కడ అంతా వెతుకుతూ వచ్చేసరికి ఇక ఒక చోటికి రాగానే ఒక రౌడీ ఇంటి ముందు నిలబడి సీరియస్గా అటువైపే చూస్తూ ఉంటాడు. సడన్గా లక్ష్మి అక్కడికి వచ్చేస్తుంది. ఆయన అలా సీరియస్గా కూర్చొని నిలబడి చూస్తూ ఉంటాడు. లక్ష్మి మెల్లగా వస్తూ ఉంటుంది. ఈ రౌడీ ఇతను ఇక్కడ ఉన్నాడు అంటే అతన్ని చూస్తుంటే భయంకరంగా ఉన్నాడు అంటే నాకు తెలిసి విహారి గారు ఈయన ఇక్కడ ఇలాంటి రౌడీల దగ్గర ఏమైనా ఉన్నాడేమో చూడాలి అని లక్ష్మి మెల్లగా వస్తుంది. అలా వచ్చేసరికి లక్ష్మి అతని నుంచి ఎలా తప్పించుకొని లోపలికి వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో ఆ రౌడీ చూసి ఎవరమ్మా నువ్వు, ఏంటి, ఏం కావాలి అని కోపంగా అరవటంతో లక్ష్మి అటు ఇటు చూస్తూ అది ఏమీ లేదండి అంటే ఏమీ లేదు అంటావు, ఇక్కడ ఎందుకు వచ్చావు, వెళ్ళిపో అని సీరియస్గా అంటాడు. సరే అని చెప్పి లక్ష్మి ఇంకా నాకేదో డౌట్గా ఉంది ఇతన్ని చూస్తూ ఉంటే అని అనుకుంటూ అక్కడి నుంచి వెనక సైడ్ నుంచి వెళ్ళిపోతుంది. వెనకాల నుంచి వెళ్ళి ఇంకా మెల్లగా చాటుగా వెళ్ళి కిటికీలో నుంచి మొత్తం అన్ని గదుల్ని వెతుకుతూ ఉంటుంది లక్ష్మి.
ఆ గదులన్నీ వెతుకుతూ చూస్తూ ఉంటుంది. సడన్గా అటువైపు చూసేసరికి ఒక్కసారిగా విహారీ అక్కడ రౌడీలు కనబడతారు. ఆ రౌడీల లోపలే ఆ గదిలోనే విహారీ కూడా కనిపిస్తాడు. లక్ష్మి ఒక్కసారిగా విహారీని చూడగానే షాక్ అవుతుంది. అదేంటి విహారీ గారు ఇక్కడే ఉన్నారు అని అనుకుంటూ ఉంటుంది. లక్ష్మి విహారీ గారిని ఎందుకు వీళ్ళు కిడ్నాప్ చేశారు, ఇప్పుడు ఎలా వీళ్ళ నుంచి నేను విహారీ గారిని కాపాడాలి అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఆయన్ని చూస్తుంటే చాలా దారుణంగా కొట్టినట్టుగా ఉన్నారు. ఈ ఎదవలు వీళ్ళ నుంచి నేను ఎలా కాపాడాలి అని కంగారు పడుతూ ఆలోచిస్తూ చాలా టెన్షన్గా చూస్తూ ఉంటుంది లక్ష్మి. అంతలో ఆ రౌడీలు అందరూ బయట కూర్చొని ఉంటారు. లక్ష్మి ఇలా అనుకుంటుంది, ఎలా వెళ్ళాలి విహారీ గారి దగ్గరికి అని చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడేమో పద్మాక్షి, అంబిక వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. అంబిక సుభాష్కి ఫోన్ చేసి, సుభాష్ అక్కడంతా ఓకే కదా అంటే, ఓకే అంబిక అని ఏంటూ చెప్తాడు సుభాష్. ఎంత కొట్టినా కానీ వాడు మాత్రం సంతకం చేయట్లేదు అంబిక అని అంటే, మెల్లిగా చేపిద్దాంలే ఇంకా టైం ఉంది కదా మనకి అని అంబిక అంటుంది. ఇక సుభాష్ సీరియస్గా ఆలోచిస్తూ, నాకెందుకో అనుమానంగా ఉంది, వాళ్ళు ఏమైనా వచ్చి ఎంక్వైరీ చూస్తారేమో అని అంటే, అంత సీన్ లేదు దానికి, అది ఇంట్లో నుంచే వెళ్ళిపోయింది, ఉండుంటే ఏదో ఒక ప్రయత్నం చేసేది అని అంబిక అంటుంది. ఇక అప్పుడే అవునా అయితే ఓకే అని అంటాడు. ఆ తర్వాత విహారీ అలా పడిపోయి ఉండటంతో లక్ష్మి చూసి మెల్లిగా ఆ గదిలోకి వస్తుంది. అందరూ బయట కూర్చొని ఉన్నప్పుడు లక్ష్మి మెల్లగా ఆ లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయి లోపల మొత్తం అంతా విహారీని ఎలాగైనా కాపాడాలి అనేసి సౌండ్ లేకుండా నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది. ఇక విహారీ దగ్గరికి వెళ్ళిపోతుంది. అందరూ రౌడీలు బయట పక్కపక్కన కూర్చొని తాగుతూ తింటూ ఉంటారు. ఇక వాళ్ళకి కనపడకుండా లక్ష్మి లోపలికి వెళ్ళి విహారీ గారు అని అంటూ పిలవటంతో విహారీ కళ్ళు తెరిచి చూస్తాడు. లక్ష్మి అని అంటే, ఏంటి విహారీ గారు మీకు ఈ పరిస్థితి ఏంటి అంటే, ఇంకా లక్ష్మి నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు లక్ష్మి అని విహారీ అంటాడు. అలా అనేసరికి లక్ష్మి ఒక్కసారిగా కంగారు పడుతూ, ఏం మాట్లాడుతున్నారు విహారీ గారు, అసలు ఎవరు ఇదంతా చేశారు అని అంటే, ఇక అప్పుడే విహారీ చాలా నీరసంగా మాట్లాడలేకపోతూ ఉంటాడు. ఇక అప్పుడే లక్ష్మి విహారీ గారు అని లేపుతూ ఉన్నా ఇంక అతను పడిపోతూ ఉంటాడు. ఇక మెల్లగా విహారీని చేతులు తీసుకొని తన భుజాల మీద వేసుకొని మెల్లిగా అక్కడ నుంచి లక్ష్మి వెళ్తూ ఉంటుంది. ఇక అలా వెళ్తూ ఉన్నప్పుడే సడన్గా కాలుకి ఏదో తగలటంతో సౌండ్ వస్తుంది. రే వెళ్ళి చూడరా ఎవరో వచ్చినట్టుగా, ఆ సౌండ్ ఏంట్రా అని అంటే, వాడే ఏదో తగిలినట్టుందిలే అని అంటే, వాడిని మిస్ చేయకూడదురా, వాడు కానీ వెళ్ళిపోయాడు అంటే మనకుంటుంది, వెళ్ళు లోపల వెళ్ళి చూడిపో అని అంటే, ఇక అప్పుడే ఒక రౌడీ వచ్చి చూస్తాడు. చూసేసరికి అక్కడే చైర్లో ఎవరూ లేరు, ఇంకా విహారీ కనిపించట్లేదని చెప్తాడు. చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అవుతూ, అదేంటి లేకపోవటం ఏంటి అని అంటూ ఉంటే, అవును అంటే వెంటనే వెళ్ళి వెతుకుదాం పదండ్రా అని చెప్పేసి అందరూ రౌడీలు కలిసి లేచి ఇంకా పరుగులు తీస్తూ ఉంటారు. ఇక అప్పుడే లక్ష్మి ఎలా వెళ్ళాలో అర్థం కాక టెన్షన్ పడుతూ, విహారీ గారు లేవండి అని అంటూ లేపుతూ ఉంటుంది. అలా మెల్లిగా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తర్వాత విహారీ ఇంకా అలా తనని బయటికి తీసుకెళ్తూ ఉంటే రౌడీలు చూసి వెంట పడతారు. మరి రౌడీల నుంచి లక్ష్మి విహారీని ఎలా తీసుకెళ్తుంది, ఏం జరుగుతుంది అనేది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.